16वें कौमी यौम राय दहिंदगां के मौके पर ज़िले कलेक्टर संगारेड्डी रवनिया की क़यादत में एक रैली का इनेकाद किया गया। आइए देखते हैं मज़ीद तफसीलात। நான் பாரதம் பாரதமென்னுள்ளே நான் சக்தியே சக்தியே నేను భారతుడు నాలో నేను బలవంతుని బలముంది నాలో నా భారతం ഭാരതമെന്നുള്ളിൽ ഞാൻ ശക്തിയാണ് ശക്തിയുണ്ടെന്നുള്ളിൽ भारत सुंदर मन ताकत ताकत पुलियावन కల్పించే బాధ్యత మేము ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంటి ఈ మీటింగ్ వచ్చిన ఈ ర్యాలీకి వచ్చిన అధికారులకు విద్యార్థులకు పేరు పేరు నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ చెప్తున్నారు. ఇది మన భారతదేశంలో 2011లో ప్రారంభమైంది. ఇది 16వ నేషనల్ ఓటర్స్ డే. దీనిలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఒక ర్యాలీగా నిర్వహించి having abiding faith in democracy, the democratic traditions of our country, and the dignity of free, fair and peaceful elections, and to vote in every and without being influenced, trust, community.
community, language, or any inducement. ఈ సందర్భంగా లోకల్ యొక్క ప్రతిజ్ఞ మొత్తంలోని ఓటును వినియోగించుకుంటూ తమ కుటుంబాన్ని అదేవిధంగా డాక్టర్ మొయినుద్దీన్, నెక్స్ట్ షేక్ సమీర్ అహ్మద్ సనాబ్ షేక్ రుక్నుద్దీన్, తర్వాత ఏం మనోజ్ కొద్దిమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో విధులు నిర్వర్తిస్తూ ఓటర్ల యొక్క జాబితాలో తమ విధులు నిర్వహించినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలే కావు, ఇందులో రంగోలి నిర్వహించడం జరిగింది. అతిపెద్ద కలెక్టర్ ఇందిరాదేవి, రేణుక, కన్యాకుమారి గారు, రాజేశ్వరి గారు, స్వాతి గారు. ఆహ్వానిస్తున్నా కృష్ణరెడ్డి గారు, అనిత గారు, వజ్రమల్ గారు, అనిత గారు, కంది డిఆర్డీఏ ఈ విధంగా సర్టిఫికెట్స్ ఇచ్చి ఓటర్స్ దినోత్సవంలో పాల్గొంచుకుంటూ అందరినీ ర్యాలీలో పాల్గొన్నటువంటి మన చిన్నారులందరికీ మరొకసారి ఈ వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. మీరందరూ నిశ్శబ్దంగా ఒక క్రమ పద్ధతిలో మీ హాస్టల్స్ కి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన దేశంలో రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఇందులో ఎలక్షన్ కమిషనర్, అతనికి సహాయంగా 2 కమిషనర్లు ఉంటారు. ఏ ఎన్నిక జరిగినా ఎలక్షన్ కమిషన్ ఎన్నిక నిర్వహిస్తుంది. అందులో భాగంగానే మనము ఓటర్ లిస్ట్ అనేది మనము తయారు చేస్తూ ఉంటాము. ఆ ఓటర్ లిస్ట్ ని తయారు చేసే క్రమంలో మనకు ఈఆర్ఓ దగ్గర నుంచి ఫామ్ 7, ఫామ్ 8 అని ఉంటాయి. అందులో ఫామ్ 6 అనేది మన కొత్తగా ఎన్రోల్ అయ్యే యువకులకు, అదేవిధంగా థర్డ్ జెండర్ కి అందరికీ ఆ ఫామ్ ద్వారా మనము సంవత్సరానికి 4 టైమ్స్ ఎలక్షన్ కమిషనర్ నుంచి మనకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి దాని ప్రకారం మనము కొత్తగా ఎవరైనా మనము సంవత్సరంలో 4 సార్లు ఆ డేట్ మనం తీసుకొని మీరు ఎన్రోల్ చేసుకుంటే మీ ఓటులో మీ పేరు, అదేవిధంగా మీకు ఎలక్షన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మంచి పరిపాలన అందించగలగాలంటే మనం కంపల్సరీ ఓటు అనే ప్రక్రియలో పాల్గొని ఓటు శాతంని పెంచడం వల్లనే మనకు ఈ మంచి పరిపాలన కానీ మంచి నాయకులు కానీ మనం ఎన్నుకుంటాం. కాబట్టి కంపల్సరీ మీరు యూత్ మీ విలేజ్, మీ ఇంట్లో మనకు చదువురాని ఫాదర్ మదర్ ఉన్నా కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళు ఓటు ఉందా లేదా అనేది మనము డ్రాఫ్ట్ రోల్ వేసినప్పుడు కంపల్సరీ మీరే చూసుకొని ఓటు లేకుంటే ఓటు మీరు కల్పించే బాధ్యత మీది. అదేవిధంగా మీరు కొత్తగా ఓటు వేసిన తర్వాత కలిగే అనుభూతి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఓటు లేని వాళ్ళు చాలా ఎలక్షన్ రోజు చాలా బాధపడుతుంటారు. కాబట్టి మీరు కంపల్సరీ ఈ ఓటు ప్రక్రియని మీ చుట్టుపక్కల కానీ, తర్వాత మీ నైబర్స్ మీ ఇంట్లో బంధువులకు చెప్పేసి ఓటు కంపల్సరీ మన జన్మకు ఓటు అనేది మన హక్కుని చెప్పేసి మీరు చెప్పి ఓటు శాతాన్ని పెంచే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ 16వ ఓటర్ దినోత్సవ సందర్భంగా నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అక్కడి నుంచి ఐపీ నుంచి ఇక్కడ వరకు చాలా మంచిగా అన్ని స్లోగన్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో ఓటర్ ర్యాలీతో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన గవర్నమెంట్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి, ఆర్డీఓ గారికి,
స్వీట్ నోడల్ ఆఫీసర్ డిఎస్పీఓ గారికి, వేదిక పైన ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న బిఎల్ఓస్కి, all the other officials, and most importantly the first time voters, campus ambassadors, andarki kuda na namaskaralu, and I wish you all a very happy voters day. So it is 16th voters day which we are celebrating as per instructions from Election Commission of India. 2011 lo first time anukunnaru that manaki voters day celebrate chesukovali ani. The reason being ప్రజల్లో మనకి ఓటు హక్కు గురించి, డెమోక్రసీ గురించి, ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ గురించి ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఉండాలి అని. ఎలక్షన్స్ అనేది ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓన్లీ త్రూ ఎలక్షన్స్ మనం ఎవ్రీ 5 years మనకు కావాల్సిన డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఆర్ సొసైటీలో ఉన్న ఉద్దేశాలు మనము కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలక్షన్స్ గురించి, డెమోక్రసీ గురించి ఇంపార్టెన్స్ కమ్యూనికేట్ చేయడానికి మనం ఈ ఓటర్స్ డే చేసుకుంటాము. సెకండ్ థింగ్, మన ఎలక్టోరల్ రోల్స్ లో ఎవరైతే ఉంటారో దే ఆర్ ద ఫ్యూచర్ డిసైడర్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ఆ ఓటర్ రోల్ కరెక్ట్ ఉంటేనే మనము ఒక మంచి లీడర్ని ఎన్నుకోవడానికి అవుతుంది. సో ఆ రోల్లో ప్రతి ఒక్కరు కూడా, అది 18+ కొత్త ఓటర్స్ అవ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, పీడబ్ల్యూడీస్ అవ్వచ్చు, ఆర్ ఫ్రమ్ వల్నరబుల్ కమ్యూనిటీస్, మనకి ట్రైబల్ గ్రూప్స్ అవ్వచ్చు, ట్రాన్స్జెండర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మన ఓటర్ లిస్ట్ లో ఉండాలి అని ప్రతిసారి మనము కంటిన్యూస్ ప్రాసెస్ అప్డేషన్ లో ఎఫర్ట్ పెడుతూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఇక్కడ కూర్చున్న మీరు చాలా మంది క్యాంపస్ అంబాసిడర్స్ తో కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ ప్రెజెంట్ హియర్, 18+ ఉంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఓటర్ లిస్ట్ లో ఎన్రోల్ చేసుకోవాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాంగ్ విత్ దాట్ మన బిఎల్ఓస్ కంటిన్యూస్ ఎఫర్ట్ పెడుతూ ఉంటారు దట్ మన రోల్ అనేది పక్కడ్బందీగా ఉండాలి అని చెప్పి. ఎవరైతే షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నారో, డిలీటెడ్ ఓటర్స్ అంటే డెత్ అయిన ఓటర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మనం రోజు ప్యూరిఫై చేసుకుంటూ ఉంటాము. ఈ ఎఫర్ట్ కూడా సిటిజన్స్ వాళ్ళతో వాళ్ళు ముందుకు వచ్చి మనకి అసిస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. బిఎల్ఓని ఇంటికి వచ్చి వాళ్ళు కనుక్కోవాలని కాదు, ఎవరైనా లొకేషన్ షిఫ్ట్ అయి ఉన్నా, చనిపోయినా మన ఇంటి వాళ్ళే వాళ్ళు ముందుకు వచ్చి ఓటర్ లిస్ట్ ప్యూరిఫై చేయడంలో హెల్ప్ చేస్తే ఫ్యూచర్లో మనం ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ అనేది అండ్ ట్రాన్స్పరెంట్ గా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ టర్నింగ్ అప్ టు ఓట్ ఆన్ ది ఓటర్ డే. అర్బన్ ఏరియాలో దిస్ ఇస్ అ వెరీ క్రిటికల్ ఇష్యూ. చాలా అర్బన్ ఏరియాస్ లో 50% to 60% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలి. ఇక్కడ కూడా మనకి సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీస్ ఉన్నాయి, చాలా వరకు అర్బన్ ఏరియా ఉంది. సో జిల్లాలో మనకి అర్బన్ ఓటర్స్ లో ఇంకా ఎక్కువ అవగాహన అనేది కల్పించే బాధ్యత స్టూడెంట్స్ మీద అండ్ బిఎల్ఓస్ మీద ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ అప్కమింగ్ ఎలక్షన్స్, ఏ ఎలక్షన్స్ అయినా అవ్వచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్ లో ఉండే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. దీంట్లో ఆల్ కేటగిరీస్ ఆఫ్ సిటిజన్స్ కి కావాల్సిన అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ మీద అండ్ ఎలక్షన్ మెషినరీ మీద ఉంది. సో మనం జనరల్ గా పీడబ్ల్యూడీస్ కి వీల్ చైర్స్ అవ్వచ్చు, అక్కడ అసిస్టెన్స్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అలాగే దీంతో పాటు సీనియర్ సిటిజన్స్ కి కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు అక్కడ లోకల్లో కూడా అసిస్టెన్స్ ఇస్తూ ఉంటాం. వీటన్నిటితో పాటు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా అండ్ ముందుకు వచ్చి ఓట్ వేయడానికి బేసిక్ మినిమం ఫెసిలిటీస్, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అనేది ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎవ్రీ టైం ఏర్పాటు చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓట్ వేసేటప్పుడు ఎథికల్ ఓటింగ్ అంటే మనము ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వీ షుడ్ ఎన్షూర్ దట్ మనము మంచి లీడర్ మనకి డెవలప్మెంట్ ఆర్ మన సొసైటీలో ఒక మంచి మార్పు తీసుకొచ్చడానికి ఎవరైతే ఎన్నుకుంటామో వాళ్ళు మనకి ఒక మంచి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మనం కూడా ఓట్ వేయాలి. సో దేర్ఫోర్ ఎథికల్ ఓటింగ్ అనే మెసేజ్ కూడా ప్రతి ఒక్కరు ముందుకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా వరకు మీరందరూ ఇందాక ఎంత ఎంతూజియాజంతో అయితే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారో, ఎంత ఎంతూజియాజంతో ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు, అదే ఎంతూజియాజంతో ఫ్యూచర్ లో ప్రతి ఎలక్షన్ లో రాబోయే ప్రతి డెమోక్రటిక్ సిస్టమ్ లో కూడా మీరు అంతే ఎంతూజియాజంతో మన కంట్రీ డెవలప్మెంట్ ని గుర్తు పెట్టుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. So with this, I thank the entire district machinery for arranging the National Voters Day in a grand manner, and I thank everyone to participate.
and especially congratulate all the winners today. Mana BLOs avachchu, all best voters, first time voters, senior citizen voters, andarki kuda ధన్యవాదాలు తెలియజేస్తాను. Thank you. 16th నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా 25th జనవరి మనం సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మనము ఒక ఓటర్స్ ర్యాలీ అనేది తీయటం జరిగింది ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు. ఈ ర్యాలీలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ, అలానే ఎస్ఎల్బీ గారు, ఆర్డీఓ గారు, ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ మనకి కొత్తగా ఓటర్స్ ఎవరైతే అవుతున్నారో 18+ ఉన్న పిల్లలందరినీ కూడా మనము హాస్టల్స్ నుంచి, కాలేజెస్ నుంచి అండ్ జనరల్ పబ్లిక్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు అలానే మనము ఒక మీటింగ్ పెట్టుకొని దీంట్లో కొత్తగా ఎవరికైతే మనం ఎపిక్ కార్డ్స్ ఇష్యూ చేసామో వాళ్ళని కూడా మనం పిలిపించి వాళ్ళకి కార్డ్స్ ఇవ్వడము, అలానే సీనియర్ ఓటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఫెలిసిటేట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. మనకి ఓటర్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ ఒకేషన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారం మనం ప్రతిసారి కొత్త ఓటర్స్ని ఎన్రోల్ చేసుకోవడానికి ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాము. అలానే మన ఓటర్ రోల్స్ కూడా కరెక్ట్గా క్లియర్ రోల్స్, ట్రాన్స్పరెంట్ రోల్స్ ఉండేలాగా కూడా మనం ప్రతిసారి కంటిన్యూస్ ప్రాసెస్లో అప్డేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రతి ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి అనేది కూడా ఈ మెసేజ్ మనము రెగ్యులర్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటాము. సో ఈ ఓటర్స్ డే నాడు మనం అందరికీ కూడా ఒక ఓటర్ ప్లెడ్జ్ తీసుకోమని కోరుతూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.